హలో అండి, అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఈరోజు మా చెట్టుది కోసాం కాయ పప్పు మామిడికాయ. మరి చూడండి, మామిడికాయని పప్పులో వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నానండి. ఈరోజు కొంచెం పని ఉంది. ఈ ఓట్ల కోసం తిరుగుతున్నారు కదా జనాలు, ఆ పనుల మీద తిరుగుతా. నేను న్యాచురల్గా అయితే కుక్కర్లో పెట్టను నేను పప్పుని. నేనేం చేశానంటే ఈరోజు మామిడికాయ పప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, కారం, మరి పసుపు ఇవన్నీ కూడా చక్కగా నేను కుక్కర్లో వేసుకుని పెట్టేసుకున్నానండి ఈరోజు. మరి ఇప్పుడు నేను కుక్కర్ ఉడికిపోయింది, మెదిపేసుకుని తాలింపు చేసుకుంటాను. మెదిపేస్తున్నాను కదా పప్పుని, తాలింపు చేసుకుంటాను. పప్పు అండి చక్కగా నేను ఒక 5 విజిల్స్ రానిచ్చాను. కుక్కర్లో పెట్టుకున్నాను, 5 విజిల్స్ రానిచ్చాను. పప్పు అండి మెదిపేసుకున్నాను, చక్కగా లక్కలాగా ఉడికిపోయింది. అది చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు నేను దీన్ని తాలింపు చేస్తానండి, చేసేటప్పుడు చూపిస్తాను. కుక్కర్లో పెట్టను రోజు, కానీ ఈరోజు కొంచెం హడావుడి అయిపోయి శనివారం కదా నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. స్టవ్ మీద అండి దాగబెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను, మంచి నూనె. ఇప్పుడు ఏం చేస్తానంటే అందులో ఏమేమి వేయాలి దినుసులు అన్నీ వేసి మీకు చూపిస్తాను. చెప్పాను కదా నేను ఈరోజు కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇదిగో ఎల్లుల్లిపాయ అంటే కుక్కర్లో పెట్టేసుకున్నానని ఎందుకంటానంటే రోజు నేను పప్పు కుక్కర్లో పెట్టనండి, మామూలుగానే వండేసుకుంటాను. ఈరోజు నాకు కొంచెం పని ఉంది, అందుకని ఏం చేశానంటే పప్పు మామిడికాయ మా చెట్టుకాయ కోసుకొచ్చామండి. మాకు చిన్న రసాల చెట్టు ఉంది, ఒక కాయ కోసుకొచ్చి ఈరోజు పప్పు మామిడికాయ వండుదామని అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఎల్లుల్లిపాయ వేసాం కదా, ఎగుతుంది. ఇప్పుడు ఆవాలు సాయిపప్పు వేస్తానండి. ఆవాలు సాయిపప్పు వేగుతుంది కదా. ఆవాలు సాయిపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది కదండి, వేగుతుంది అన్నమాట. ఇప్పుడు జీలకర్రను ఎండుమిరపకాయలు వేస్తాను. అదిగోండి జీలకర్రను ఎండుమిరపకాయలు కూడా వేస్తానండి. ఎండుమిరపకాయలు కూడా వేస్తే అది ఒక రుచి అనమాట. జీలకర్ర వేసాను కదా, ఎండుమిరపకాయలు వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం తిప్పేసుకుని పప్పు అందులో వేసేసుకుంటానండి. కరివేపాకు ఆల్రెడీ నేను పప్పులో వేసేసాను, అంటే కొంచెం రుచిగా ఉంటుందని పప్పులో వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే పప్పుని అందులో గుమ్మరించుకుంటానండి. ఇదిగోండి పప్పు తాలింపు అయిపోతుంది. తాలింపు చేసేసాను కదా, ఇంకా తిప్పుకుంటానండి నేను. ఇదిగో మామిడికాయ పప్పు అండి. ఈరోజు నేను మా చెట్టుదే కాయ, కొనుక్కు రాలేదు, మా చెట్టు కాయ అనమాట ఇది. మామిడికాయ పప్పు తాలింపు చేసేసాను కదా, ఇప్పుడు తిప్పుకుంటానండి. చేతితో తిప్పితే చక్కగా అంతా కలుస్తుంది అనమాట. కలిస్తే అన్నం వేసుకుని తినడానికి బాగుంటుందండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడికాయ పప్పు చేశానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరంటండి మా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ఉంటుందంటండి. గంటనంటే కొంచెం గట్టిగా కొట్టండి. కొడితే మేము ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు తొందరగా వచ్చేస్తుందంట. చాలామందికి తెలియదంటండి, నేను చెప్తున్నాను కదా, మీరు కూడా చక్కగా అట్లా చేయండి అండి. పప్పు తాలింపు అయిపోయింది. ఇక నేను చక్కగా ఈరోజు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు అండి మామిడికాయ పప్పు చేశాను. ఎంతో కమ్మగా రుచిగా ఉండే మామిడికాయ పప్పు అండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైకులు కొట్టండి, గంట కొట్టండి. మా వీడియో మేము ఏది పెడితే అది మీకు వస్తుంది, మా వీడియో వస్తుంది కదా. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు చేసిన మామిడికాయ పప్పుతో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.